కూటమి ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు ఎమ్మెల్యే విరూపాక్షి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని గతంలో చెప్పినట్లుగానే దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రశ్నించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా అంతా చూస్తుండగానే హత్యలు చేస్తుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని విరూపాక్షి ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడులను, హత్య రాజకీయాలను వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ప్రజలు తమకు ఓటు వేశారే కానీ ఇటువంటి రాజకీయాలకు పాల్పడడం సరైనది కాదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు ఆలూరు ఎమ్మెల్యే మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే జరుగుతున్న దాడులు కావచ్చు, హత్య రాజకీయాలు కావచ్చు, ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది చాలా దుర్మార్గమైన పాలన. ఎందుకంటే ప్రజలు ఇచ్చినది మంచి పరిపాలన చేయాలా అనే విధంగా భారీ మెజారిటీ గెలిపించిన వాళ్ళు అలాంటిది విడిచిపెట్టి నిన్న చూసినా మనం ఎంత దుర్మార్గంగా ఎంపీ పార్లమెంటు శాసనసభ్యులనే ఆయన మీద దాడి చేసి ఆయనకు దిక్కు లేకుంటే సామాన్య ప్రజలు గతి ఎట్లుంటుందో చూస్తున్నాం. వాళ్ళు ఒకటిన్నర నెల అయింది వాళ్ళ పరిపాలన ఎంత బీభత్సంగా. ఇప్పుడు మొన్న నిన్న వినుకొండలో కాళ్ళు చేతులు నరికి అంత బీభత్సంగా అంత హత్యలు రాజకీయాలు చేస్తున్నారంటే వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 31 మందిని మన వైసీపీ కార్యకర్తలను చంపేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కుటుంబాలు వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా ఊళ్ళో గ్రామాలు వదిలిపోయిన పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పుడు మన రాష్ట్రంలో అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి 1.5 రోజులు అవుతుంది. లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది అంటారు? లా అండ్ ఆర్డర్ ఏడుంది, ఎక్కడుంది? ఇప్పుడు పోలీసులు ఎదురుగే మొన్ననైతే వినుకొండలో పోలీసులు ఎదురుగే అంత హత్య చేస్తుంటే అసలు వాళ్ళు ప్రేక్షకులుగా చూస్తున్నారు తప్ప, అంటే ఆయన పరిపాలన చేసే సీఎం గారే చెప్తుంటే ఇంకా పోలీసులు ఏం చేస్తారు? ప్రేక్షపాత వాళ్ళు వహించి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఇస్తే కదా, వాళ్ళ చేతులకు ఇస్తే కదా వాళ్ళ పరిపాలన చేసేది. అసలు వాళ్ళ చేతికి ఇవ్వడం లేదు. వాళ్ళే డైరెక్ట్ చెప్తున్నాను, మా కార్యకర్తలు ఏం చేసినా మీరు ఏం అనకూడదు, ఏం మాట్లాడకూడదు అనే విధంగా వాళ్ళు చెప్తుంటే అచ్చెం అడిగితేనేమి వాళ్ళు లోకేష్ గారు ఏమో రెడ్ బుక్ అని అట్లా ఆ రెడ్ బుక్ పట్టుకొని ఈరోజు ఆ రెడ్ బుక్లో ఏముందో ఆయన పరిపాలన చేసే కాదు ఇచ్చినది. ఆ రెడ్ బుక్లో ఏముందో కక్షి తీర్చుకునే వాళ్ళ ప్రభుత్వం వచ్చిందనే విధంగా ఈరోజు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. మంచి పరిపాలన చేయండి, కానీ మీరు ఈ హత్య రాజకీయాలు మానుకోవాలని ఈరోజు మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రశ్నించే గొంతు ఉందో వాటిని నొక్కే ప్రయత్నం అయితే టీడీపీ నాయకులు చేస్తున్నారు. మంచి పరిపాలన అందించాలే కానీ ఇటువంటి దాడులు, ఇటువంటి హత్య రాజకీయాలకు పాల్పడితే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తిరగబడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు భయపడి ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే కనపడలేదు. ఖచ్చితంగా తిరగబడతామని చెప్పేసి ఎమ్మెల్యే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.